కూటమి ఐక్యత పదిలంగా ఉండాలి, మళ్లీ అధికారంలోకి రావాలి, అప్పుడే స్థిరమైన ప్రగతి సాధ్యమని పదే పదే చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే ఎన్నికలపై ఇప్పుడే దృష్టి సారించారు. ఎమ్మెల్యేల లోటుపాట్లను గుర్తించి వాటిని వారికి వివరించి దిద్దుబాటును సూచిస్తున్నారు. అటు అధికారులతోనూ సమన్వయం సాధించేలా చర్యలు చేపట్టారు. పొలిటికల్ గవర్నెన్స్ లో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా భేటీలకు శ్రీకారం చుట్టారు. ఆ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ, ఇన్ఛార్జ్ మంత్రితో సమావేశాలు ప్రారంభించారు. ఇక ఎమ్మెల్యేల పనితీరును, లోటుపాట్లను నిర్మోహమాటంగా చెబుతూ వాటిని సరిదిద్దుకునేలా దీనిని రూపొందించారు సీఎం చంద్రబాబు. ఒక్కొక్కరి ప్రోగ్రెస్ రిపోర్టులను సిద్ధం చేశారు. నిన్న మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో చంద్రబాబు భేటీ అయ్యారు. గత ఏడాది నవంబర్లో నియోజకవర్గంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించే కార్యక్రమమే చేపట్టలేదు. ఆ నెలలో మీరు అందుబాటులో ఉంది కేవలం 16 రోజులే. కార్యకర్తలు, నాయకుల మధ్య సమన్వయ లేమి స్పష్టంగా కనిపిస్తుందన్నారు. పనితీరు మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఒక్కొక్కరి పనితీరును సీఎం వారికి వివరించారు. ఇక ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి ఏ మేరకు తీసుకువెళ్తున్నారన్న వివరాలను దగ్గర పెట్టుకుని ప్రశ్నించారు. ప్రతి ఎమ్మెల్యే పనితీరును ఆయన కూలంకషంగా వివరించి వారు ఎక్కడ పొరపాట్లు చేస్తున్నారు, ఎక్కడ వెనకబడి ఉన్నారో చెప్పారు. ఎమ్మెల్యేల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్టులను సీల్డ్ కవర్లో వారికి అందజేశారు. పార్లమెంటు పరిధిలో ఏ ఎమ్మెల్యే పనితీరు బాగుందో, కూటమి పార్టీతో ఎమ్మెల్యేలు ఏ మేరకు సమన్వయంతో వ్యవహరిస్తున్నారో కూడా రిపోర్టులో పేర్కొనడం గమనార్హం. ఎమ్మెల్యేలందరూ కూటమి ధర్మాన్ని పాటించాలన్నారు. 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్దం కావాలి అని చంద్రబాబు వారికి స్పష్టం చేశారు. వేల కోట్ల మద్యం కుంభకోణం వ్యవహారంలో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు బెయిల్ ఇవ్వడం కుదరదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. మద్యం స్కామ్ రూపకర్త, ఆర్కిటెక్ట్ ఆయనే అని తేల్చి చెప్పింది. మరికొంతకాలం జైల్లోనే ఉండనివ్వండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. లేని పక్షంలో రాజ్ కసిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన A7 ముప్పిడి అవినాష్ సరెండర్ అయ్యేలా చేస్తే అప్పుడు బెయిల్ గురించి ఆలోచిస్తామని స్పష్టం చేసింది. జగన్ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం స్కామ్ లో రాజ్ కసిరెడ్డిదే కీలక పాత్ర అని సిట్ తేల్చిన సంగతి తెలిసిందే. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు జనవరి 29న హైకోర్టు నిరాకరించింది. ఆ మరుసటి రోజునే రాజ్ కసిరెడ్డి దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై నిన్న చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. రాజ్ కసిరెడ్డి కేవలం ఐటీ సలహాదారు కాదు, ఈ మొత్తం స్కామ్ కు ఆయనే ఆర్కిటెక్ట్. ఈ కేసులో నిందితుడైన A7 కు రాజ్ కసిరెడ్డి నీడలా వ్యవహరించారు. 3,200 కోట్లు చిన్న మొత్తం కాదు. ఇంతటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పుడు బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదు అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఇక రాజ్ కసిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన A7 ను లొంగిపోయేలా చేస్తే అప్పుడు బెయిల్ గురించి ఆలోచిస్తామని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ఆ అధికారులను వదిలేశారు. రాజ్ కసిరెడ్డి తరపున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ విచారణ సంస్థల తీరులో వివక్ష కనిపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే 10 మందికి బెయిల్ వచ్చింది. కానీ రాజ్ కసిరెడ్డి విషయంలోనే కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిజమైన కుట్రదారులుగా భావిస్తున్న ఉన్నతాధికారులు A2, A3, A5లను ఎందుకు అరెస్టు చేయడం లేదు? విజయసాయిరెడ్డి వంటి వారు బయట తిరుగుతుంటే రాజ్ కసిరెడ్డిని మాత్రం జైల్లోనే ఉంచుతున్నారు అని తెలిపారు. శాసన మండలిలో నిన్న అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. పరిశ్రమలకు భూములు కేటాయింపులు, పింఛన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలపై సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రులు, విపక్ష సభ్యుల సవాళ్లు, ప్రతి సవాళ్లతో మండలి హోరెత్తింది. తొలుత 99 పైసలకే భూ కేటాయింపుల అంశంపై వాడివేడి చర్చ జరిగింది. ఎకరా 99 పైసలకే ఏ పరిశ్రమకు ఎంతెంత భూమి కేటాయించారు, పరిశ్రమలతో ప్రభుత్వ ఒప్పందాలు ఏంటని వైసీపీ సభ్యులు మాధవరావు, కళ్యాణి, రవీంద్రబాబు ప్రశ్నించారు. మంత్రి లోకేష్ సమాధానం చెప్తూ యువతకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో టీసీఎస్, కాగ్నిజెంట్, ANSR గ్లోబల్, రహేజా, మదర్సన్ ఇంటర్నేషనల్ కంపెనీలకే ఎకరా 99 పైసలకు భూములు కేటాయించామని, దీనివల్ల ఐటీ రంగంలో 65,000 మందికి ఉద్యోగాలు వస్తాయని, ప్రత్యక్షంగా పరోక్షంగా 4 నుంచి 5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. పక్క రాష్ట్రాలతో పోటీ పడాల్సిన అవసరం ఉంది కాబట్టే తక్కువ ధరకు భూములిచ్చామని లోకేష్ స్పష్టం చేశారు. ఏపీఐఐసీని కాదని రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములెందుకు ఇస్తున్నారని విపక్ష నేత బొత్స ప్రశ్నించగా, టాటా నానో ఫ్యాక్టరీని బెంగాల్లో తరిమేయడంతో నాటి గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ 99 పైసలకే భూమి ఇస్తామని తమ రాష్ట్రానికి తీసుకువెళ్లారని, దీంతో అక్కడ ఎకోసిస్టమ్ ఏర్పడిందన్నారు. ఇప్పుడు విశాఖను ఐటీ కేంద్రంగా మారుస్తున్నామన్నారు. భూ కేటాయింపుపై వైసీపీ పిల్ వేయించగా కోర్టు మొట్టికాయలు వేసిన విషయాన్ని లోకేష్ గుర్తు చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కూటమి ప్రజా ప్రతినిధులను
కుటుంబ సభ్యులతో పాటు తన ఇంటికి ఆహ్వానించి ఆహ్లాదకర వాతావరణంలో విందు ఏర్పాటు చేసి మాటల ముచ్చట్లతో గడిపే సరికొత్త సంప్రదాయానికి రాష్ట్ర మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టారు. ఉండవల్లి నివాసంలో నిన్న మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం కూటమి ప్రజాప్రతినిధులను లోకేష్ తన ఇంటికి విందుకు ఆహ్వానించారు. అంతా ఒకే చోట కూర్చొని భోజనం చేశారు. వీరిలో మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమార్రాజు, ఇక మండలి బుద్ధాప్రసాద్ కుటుంబ సభ్యులు ఉన్నారు. ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున పరిచయం చేసుకున్న లోకేష్ అందరినీ ఆత్మీయంగా పలకరించారు. ఏం చేస్తున్నారు, భవిష్యత్ ఆలోచనలు ఏమిటని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. తన ఇంటికి వచ్చిన ఆడపడుచులకు తన నియోజకవర్గం మంగళగిరి చేనేత పట్టుచీరలను బహూకరించారు. ఆయా ప్రజాప్రతినిధులు వివిధ సందర్భాల్లో తనకు ఇచ్చిన నియోజకవర్గ సమస్యలపై వినతులకు సంబంధించిన తాజా స్థితిని నివేదిక రూపంలో వారికి అందజేశారు. చేయలేకపోయిన వాటికి కారణాలు కూడా వివరించారు. కుటుంబ విలువలకు అత్యంత ప్రాధాన్యమిచ్చే టీడీపీ కార్యకర్త నుంచి నాయకుడి వరకు అందరినీ తన కుటుంబ సభ్యులుగా భావిస్తుందని, ఎన్టీఆర్ నుంచి మొదలైన ఈ సంప్రదాయం చంద్రబాబు హయాంలో మరో స్థాయికి చేరుకుందని లోకేష్ అన్నారు. పార్లమెంట్ సమావేశాలు ఉండడంతో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి విదేశాల్లో ఉండడంతో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటంతో అందుబాటులో ఉన్న ఎంపీలు మాత్రమే హాజరు కావాలని లోకేష్ కార్యాలయ వర్గాలు కోరాయి. రాష్ట్ర శాసనసభలో విద్యార్థులు సందడి చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు 150 మంది అసెంబ్లీ సమావేశాలను వీక్షించారు. తమకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రభుత్వం ఈ అవకాశం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. సభ జరిగే తీరు, ప్రజాప్రతినిధుల చర్చలను విద్యార్థులు ఎంతో ఆసక్తిగా గమనించారు. సభ విరామ సమయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు విద్యార్థులను కలిసి మాట్లాడారు. విద్యార్థులతో కలిసి గ్రూప్ ఫోటోలు దిగారు. శాసనసభ కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూడటం తమకు ఎంతో ప్రేరణనిచ్చిందని విద్యార్థులు అన్నారు. ఈ అరుదైన అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించిన స్పీకర్కు ధన్యవాదాలు. సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఎమ్మెల్యేలకు మాత్రమే ఉంటుంది. ప్రత్యక్షంగా వచ్చి చూసే అవకాశం రాజకీయ నాయకులకు మాత్రమే ఉంటుంది. కానీ ఇంత చిన్న వయసులో తమకు ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు చిన్నారులు. తమ స్కూల్లో మాక్ అసెంబ్లీ పెట్టుకున్నామని, అక్కడ ప్రశ్నలు చాలా ఆర్టిఫిషియల్ గా ఉన్నాయన్నారు. సభలో చూస్తే ప్రశ్నలు చాలా జనరల్ గా అడిగేస్తున్నారని, స్పీకర్ కూడా చాలా ఓర్పుగా సమయం అయిపోయినా సభ్యులకు అవకాశం ఇస్తున్నారని అన్నారు. సంక్రాంతి లాటరీ పేరిట మోసగించిన కేసులో మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుకు ఈ నెల 26 వరకు గుంటూరులోని ప్రిన్సిపల్స్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ముఖ్యమంత్రిపై అసభ్యంగా మాట్లాడిన కేసులో, పోలీసు అధికారితో దురుసుగా ప్రవర్తించిన కేసులో ఆయన ఇప్పటికే జైల్లో ఉన్నారు. 2023 జనవరిలో అప్పటి వైసీపీ ప్రభుత్వ హయాంలో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా చట్టవిరుద్ధంగా నిషేధిత లాటరీ నిర్వహించారంటూ అంబటి రాంబాబుపై జనసేన జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది గాదే వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సత్తెనపల్లి టౌన్ పోలీసులు పీటీ వారెంట్పై నిన్న అంబటిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు కోర్టుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జడ్జి కుముదిని ఎదుట ఇరుపక్షాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. అంబటి తరపున మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, రాంబాబుపై రాజకీయ ప్రేరేపితమైన కుట్రలో భాగంగానే పాత కేసును ఇప్పుడు తెరపైకి తెచ్చారని, మిగిలిన కేసుల్లో బెయిల్ రావడంతో కావాలనే హడావుడిగా అదనపు సెక్షన్లు జోడించారని ఆరోపించారు. అందువల్ల పీటీ వారెంట్ ను డిస్మిస్ చేయాలని వాదించారు. ప్రాసిక్యూషన్ తరపున పీపీలు విజయలక్ష్మి, జగదీష్ వాదనలు వినిపించారు. టీడీపీ లీగల్ సెల్ న్యాయవాది శ్రీరామ్, రాజీవ్ ఆనంద్ వారికి సహకరించారు. ఇక 2023లో వైసీపీ ప్రభుత్వ హయాంలోనే కోర్టు ఆదేశాల మేరకు అంబటి రాంబాబుపై క్రిమినల్ కేసు నమోదైంది. ఆ కేసులో 2025లో 14 మంది సాక్షులను విచారించామని తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అంబటి రాంబాబు చేసిన నేరానికి సంబంధించిన ఆధారాలను వారు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది బలవంతంగా పెన్షనర్లకు, ప్రజలకు లాటరీ టికెట్లు విక్రయించిన వీడియోలను జడ్జికి అందించారు. అంతేగాక అంబటి స్వయంగా లక్కీ డిప్ తీసిన వీడియోను కూడా పెన్ డ్రైవ్ లో అందజేశారు. వాటిని పరిశీలించిన జడ్జి కుముదిని ఈ నెల 26 వరకు అంబటికి రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అగ్నిమాపక శాఖలో నిధుల దుర్వినియోగం కేసులో ఓ నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం కోర్టు మెట్లెక్కలేదు. పైగా అప్పట్లో జైల్లో ఉన్న ప్రధాన నిందితుడు ఐపీఎస్ అధికారి సంజయ్ చేతికి చేరిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వాంగ్మూలాన్ని ఏసీబీ గడప దాటించింది ఎవరన్న దానిపై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అగ్నిమాపక శాఖ ఏడీజీగా
సిఐడి చీఫ్ గా పనిచేసిన ఎన్ సంజయ్ సుమారు 4 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారన్న అభియోగాలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ తో పాటు మరో 3 నిందితులు ఉన్నట్లు ఏసీబీ పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సంజయ్ విజయవాడలోని ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. కోర్టు రిమాండ్ విధించడంతో జిల్లా జైల్లో గడిపి కొద్ది రోజుల క్రితం బెయిల్పై విడుదలయ్యారు. సంజయ్ ను జైలుకు పంపిన తర్వాత ఏసీబీ అధికారులు ఆయన్ను 3 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. సంజయ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ప్రతిసారి దర్యాప్తు కొనసాగుతోందని, కొంతమంది నిందితులు పరారీలో ఉన్నారని కోర్టులో ఏసీబీ వాదనలు వినిపించింది. ఈ క్రమంలోనే కేసులో చేర్చిన ఓ నిందితుడిని అధికారులు విచారించి ఆయన ఇచ్చిన వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. కానీ సదరు వాంగ్మూలాన్ని న్యాయస్థానానికి సమర్పించలేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ వాంగ్మూలం ఫోటోస్టాప్ కాపీ అప్పటికే జైల్లో ఉన్న సంజయ్ బ్యారక్లోకి చేరింది. ఆయన బెయిల్పై బయటకు వచ్చే వరకు ఆ కాపీ ఆయన వద్దే ఉంది. సంజయ్ అరెస్టు ప్రక్రియ పూర్తయిన కొన్ని రోజులకు మరో నిందితుడిని అరెస్టు చేశారు. శ్రీశైలంలో జరిగిన పరిణామాలపై ఉద్రిక్త వెనుక కుట్ర కోణం అంటూ ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనంతో ముఖ్యమంత్రి కార్యాలయం అప్రమత్తమైంది. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎస్పీ షరాన్ కు ఫోన్ చేసి దీనిపై సీఎంఓ ఆరా తీసినట్లు సమాచారం. దీనిపై సీఎంఓ ప్రత్యేక ఇంటెలిజెన్స్ విభాగంతో రహస్య విచారణ జరిపినట్లు తెలిసింది. రద్దీ నేపథ్యంలో శివభక్తుల తోపులాట, పోలీసుల తీరు, దేవాదాయ, అటవీ అధికారుల మధ్య సమన్వయ లోపం, ఆలస్యంగా శివభక్తులను పాదయాత్రకు అనుమతించడం, భక్తుల చేతుల్లోకి రాళ్లు రావడం వెనుక ఏమైనా కుట్రలు ఉన్నాయా అనే వైపుగా క్షుణ్ణంగా పరిశీలించి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది. శ్రీశైలంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో కలెక్టర్, ఎస్పీ అక్కడే మకాం వేశారు. భక్తులకు సమస్యలు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు, తగిన వసతులు, సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించారు. దర్శనాల పరంగా సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. సమన్వయంతో పనిచేయాలని అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ప్రతిష్టాత్మకమైన గీతం యూనివర్సిటీకి భూమి ఇవ్వడాన్ని తప్పుబడుతున్న శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తాను మాత్రం ఎంచక్క ప్రభుత్వ భూములు సొంతం చేసుకున్నారు. పెట్టని పరిశ్రమ పేరుతో 30 కోట్ల విలువైన భూమిని కేవలం 30 లక్షలకే తీసేసుకున్నారు. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి గ్రోత్ సెంటర్లో ఇథనాల్ డిస్టిలరీ యూనిట్ పెడతామని 30 ఎకరాలు కేటాయించాలని బొత్స సత్యనారాయణ కుమారుడు సందీప్, కుటుంబ సభ్యులు ఆదినారాయణ, శ్రీధర్, సతీష్ కుమార్ ఏపీఐఐసికి 2023 జూన్లో దరఖాస్తు చేశారు. రోజుకు 200 కిలోలీటర్ల ఇథనాల్ తయారు చేస్తామని, 235 కోట్ల పెట్టుబడి పెడతామని, 200 మందికి ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. అక్కడ భూమి విలువ ఎకరా 1 కోటి ఉందని, 30 కోట్లు చెల్లించాలని ఏపీఐఐసి సూచించగా తాము అంత చెల్లించలేమని ఎకరా 10 లక్షలకే ఇవ్వాలని కోరారు. నాటి సీఎం జగన్ ఆదేశాలతో వారు అడిగిన ధరకే ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. అంటే ఎకరా 10 లక్షల చొప్పున 30 ఎకరాలను 3 కోట్లకు ఇచ్చేశారు. అయితే బొత్స కుటుంబం 30 లక్షలే చెల్లించి భూమిని స్వాధీనం చేసుకుంది. అందులో ఇప్పటి వరకు పరిశ్రమ ఏర్పాటు చేయలేదు. అదే సమయంలో లక్షలాది మందికి విద్యాబోధన చేసి వేలాది మందిని వివిధ దేశాల్లో ఉన్నత ఉద్యోగాల్లోకి పంపిన గీతం యూనివర్సిటీ ఎప్పటి నుంచో తమ ఆధీనంలో ఉన్న 54 ఎకరాలను క్రమబద్ధీకరించాలని కోరితే బొత్స తప్పుపడుతున్నారు. శాసన మండలిలో నానాయాగి చేస్తున్నారు. అసెంబ్లీలో తన గొంతు నొక్కేందుకే ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం లేదని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మరోసారి ఆరోపించారు. సభలో ఏకైక ప్రతిపక్ష పార్టీ వైసీపీ అయినా ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు. నిన్న తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ ఎల్పీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబుతో సమానంగా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశపూర్వకంగా తనకు హోదా ఇవ్వడం లేదని అన్నారు. బడ్జెట్పై అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా గొంతుకై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకూడదని వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించలేదని ఆరోపించారు. అసెంబ్లీలో వైసీపీకి బలం తక్కువని, పార్టీ గొంతు వినపడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని తెలిపారు. శాసనసభలో గొంతెత్తి మాట్లాడే అవకాశం లేనందునే మీడియాతో బయట మాట్లాడుతున్నామని అన్నారు. శాసన మండలిలో బలం ఉన్నందున అక్కడ ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడదామని, ఎమ్మెల్సీలు సభలో గట్టిగా మాట్లాడాలని సూచించారు. రసాయనాల నెయ్యి సరఫరాతో వైసీపీకి ఏమాత్రం సంబంధం లేదని, తమ ప్రభుత్వ హయాంలో జరగలేదని, సీబీఐ ఛార్జ్షీట్లోనూ ఇదే ఉందన్నారు. తెలంగాణ పొరపోరు చివరి ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు నిర్వహించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి ప్రక్రియ ఇవాళ చేపట్టనున్నారు. ఇక ఈ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించి ఆ వెంటనే ఫలితాలు వెల్లడించనున్నారు. మొత్తం 136 ఓట్ల లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేసి ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి లింగియా నాయక్ తెలిపారు. ఇక మొదట పోస్టల్ బ్యాలెట్లు, తర్వాత సాధారణ బ్యాలెట్ల లెక్కింపు చేపడతామన్నారు.
వార్డుల వారీగా బ్యాలెట్ పెట్టెలను కౌంటింగ్ టేబుల్ వద్దకు తెచ్చి వాటిలోని బ్యాలెట్లను పోలింగ్ కేంద్రాల వారీగా 25 చొప్పున కట్టి డ్రమ్లో వేసి కలుపుతారు. ప్రతి రౌండులో 1000 బ్యాలెట్ పత్రాలను ఒక్కో టేబుల్కు కేటాయిస్తారు. అభ్యర్థుల వారీగా ఏర్పాటు చేసిన చెక్క ట్రేలలో వారికి ఓటు పడిన బ్యాలెట్లను వేస్తారు. 100 ఓట్లు పూర్తి కాగానే ఒక కట్టగా కడతారు. ప్రతి రౌండ్ ముగియగానే అభ్యర్థులకు వచ్చిన ఓట్ల నోటా చెల్లని ఓట్లను నమోదు చేసి అభ్యర్థుల తరపు ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు. ఇదే పద్ధతిలో ప్రతి వార్డు ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలు అందజేస్తారు. 2569 వార్డుల్లో పోలింగ్ నిర్వహించగా 10,719 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 7 కార్పొరేషన్లో 414 డివిజన్లకు 2 ఏకగ్రీవం కాగా 412 స్థానాలకు పోలింగ్ జరగ్గా 2225 మంది అభ్యర్థులు తలపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఇందుకు 12,000 మంది పోలీసులను మోహరించామని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సాయుధ పోలీస్ బలగాలు, క్విక్ రెస్పాన్స్ బృందాలు నిరంతరం పహారా కాస్తున్నాయని, అదనపు భద్రత కోసం ప్రతి కేంద్రాన్ని సీసీటీవీ నిఘాలో ఉంచామన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిశీలిస్తామని తెలిపారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు 100 ఎకరాలు బదలాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో 2వ రోజు ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. తొలుత రాజ్నాథ్ సింగ్ తో సౌత్ బ్లాక్ లోని ఆయన కార్యాలయంలో భేటీ అయ్యి మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు గురించి వివరించారు. ఈసా మూసీ నదుల సంగమ స్థలిలో 1948లో మహాత్ముడి చితాభస్మాన్ని నిమజ్జనం చేసిన బాపు ఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపడుతున్నట్లు వివరించారు. ఈ ప్రాజెక్టు శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమానికి హాజరు కావాలని రక్షణ మంత్రిని ఆహ్వానించారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి కృష్ణా వికారాబాద్ రైలు మార్గాన్ని పూర్తిగా కేంద్ర నిధులతో చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ వ్యయం మొత్తాన్ని తామే భరిస్తామని ఇప్పటికే తెలియజేసిన విషయాన్ని సీఎం కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. రైలు మార్గాల్లోని టెకల్ కోడ్లో లైమ్ స్టోన్ నిక్షేపాలను గుర్తించామని, సిమెంట్, జౌళి పరిశ్రమల కేంద్రంగా దానిని అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉన్నామని తెలిపారు. కొడంగల్, టెకల్ కోడ్, దౌలతాబాద్ను పారిశ్రామిక జోన్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు సీఎం వివరించారు. ఇక అలాగే హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు పూణే హైస్పీడ్ రైలు కారిడార్లకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో 500 ఎకరాల స్థలం కేటాయిస్తామని రైల్వే మంత్రికి సీఎం తెలియజేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న శంషాబాద్ నుంచే హైస్పీడ్ రైలు మార్గాలని ప్రారంభించాలని కోరారు. హైదరాబాద్ టు చెన్నై హైస్పీడ్ కారిడార్ అమరావతి మీదుగా వెళ్తుందని, అక్కడి నుంచి బందరు పోర్టుకు రైలు మార్గం మంజూరు చేయాలని విన్నవించారు. దాంతో డ్రై పోర్ట్ నుంచి బందరు పోర్టుకు సరుకు రవాణా వేగవంతం అవుతుందని తెలియజేశారు. హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు పూణే హైస్పీడ్ కారిడార్లు శంషాబాద్ నుంచే మొదలు పెడితే అది ట్రై జంక్షన్ అవుతుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నూతన ఆరోగ్య పథకాన్ని 15 రోజుల్లో ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించింది. త్వరలోనే దీనికి సంబంధించి మార్గదర్శకాలను జారీ చేయనుంది. ఇది అమల్లోకి రాగానే రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు 12,84,532 మందికి వర్తించనుంది. ఈ పథకం కోసం ఉద్యోగులు, పెన్షనర్లు వాటా, ఇక ప్రభుత్వ వాటా కలిపి సంవత్సరానికి 1000 కోట్ల కార్పస్ ఫండ్ జమ కానుంది. ఇక ఈ పథకంపై నిన్న సచివాలయంలో సీఎస్ రామకృష్ణారావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల సంఘాలు, సచివాలయ ఉద్యోగుల సంఘం, తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్, టీఎస్ యూటీఎఫ్, పీఆర్టీయూ, తెలంగాణ రిటైర్డ్ అధికారుల సంఘం, తెలంగాణ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా 15 రోజుల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సమక్షంలో ఈ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. గతంలో ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా అమలు చేసేవారు. ఆ పథకం కింద ఇదివరకు 5 లక్షల వరకు ఉన్న వైద్య సేవల వ్యయ పరిమితిని గత బడ్జెట్లో ప్రభుత్వం 10 లక్షలకు పెంచింది. దీనికి ఉద్యోగ సంఘాలు ఒప్పుకోలేదు. నిర్దిష్ట వ్యయ పరిమితి లేకుండా ఎంత వ్యయమైనా భరించేలా స్కీమ్ను రూపొందించాలని డిమాండ్ చేశారు. దీంతో ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా స్కీమ్ను వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పైగా ఉద్యోగుల నుంచి కొంత వాటా వసూలు చేయాలని నిర్ణయించినందున స్కీమ్ విడిగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చారు. రాజకీయాల్లోనైనా వ్యక్తిత్వంలోనైనా నేనే రాజు, నేనే మంత్రి, నేనెవరితో పోల్చుకోను, నాకెవరూ పోటీ లేరు, నాకు నేనే పోటీ, నేను మొనగాణ్ణి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
నిన్న న్యూఢిల్లీ తుగ్లక్ రోడ్లోని తన అధికారిక నివాసంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన 2029లో జమిలీ ఎన్నికలు జరగడం ఖాయమని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సైతం అప్పుడే ఉంటాయని పేర్కొన్నారు. దీనివల్ల తాను 5.5 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని, తనకు 6 నెలలు సీఎం పదవి బోనస్ అని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఖచ్చితంగా జరుగుతుందని స్పష్టం చేశారు. 2029లోనూ తానే సీఎం అవుతానని, రాష్ట్రంలో 10.5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి తాను రికార్డు సృష్టించబోతున్నానని జోష్యం చెప్పారు. తెలంగాణలో జిల్లాల పెంపు, తగ్గింపు వంటివేవి 2027 వరకు ఉండబోవని రేవంత్ తేల్చి చెప్పారు. ఎన్టీఆర్ జాతీయ నాయకుడు, జాతీయ సొత్తు అని, ఆయనకు హద్దులేమీ లేవని, హైదరాబాద్లో ఆయన విగ్రహం పెట్టి తీరుతామని తెలిపారు. ఎన్టీఆర్కు భారత్ రత్న ఇవ్వాల్సిందిగా తాను ప్రతిపాదిస్తానని చెప్పారు. పార్లమెంట్లోనూ ఎన్టీఆర్ విగ్రహం పెట్టింది కాంగ్రెస్ పార్టీనని గుర్తు చేశారు. వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయానికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న ప్రారంభోత్సవం నిర్వహిస్తామని, 2 ఏళ్లలో పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువస్తామని సీఎం చెప్పారు. ఇక 2వ దశలో కొత్తగూడెం, రామగుండం విమానాశ్రయాలు నిర్మిస్తామన్నారు. అప్పట్లో కేసీఆర్ హయాంలో ప్రజాస్వామ్య విలువలు పడిపోయాయని, అహంకార ధోరణితో వ్యవహరించడం, సహనశీలత లేకపోవడం వల్లే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో ధర్నా చౌక్ ఎత్తేవేశారని, నాటి పాలకుల్లో అసహనం ఎక్కువైందని, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేవారని, అక్రమంగా అరెస్టు చేశారని విమర్శించారు. 10 ఏళ్లు అధికారమిస్తే ఉద్యమకారులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు న్యాయం చేయలేకపోయిందని ప్రశ్నించారు. కేసీఆర్కు మొదటిసారి అధికారమిస్తే అన్ని పార్టీలు బీఆర్ఎస్లో విలీనమయ్యాయని, దీంతో ఏ పార్టీకి ఓటు వేసినా ఆ నేతలు బీఆర్ఎస్లోకే వస్తారన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారంతా టీఆర్ఎస్లోకి రావడాన్ని ఉద్యమకారులు తామెవ్వడం తట్టుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తమను పోలీసులతో కొట్టించిన వారే తిరిగి కేసీఆర్ పక్కన కూర్చోవడం ఉద్యమకారులకు బాధించిందన్నారు. ఇక తెలంగాణేతరులైన ఎంతో మందికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేశవరావు జాదవ్ పట్ల ఎందుకు వివక్ష చూపిందని ప్రశ్నించారు. గత వానాకాలం సీజన్లో రైతు భరోసా చెల్లించిన రైతులందరికీ యాసంగిలో కూడా రైతు భరోసా పెట్టుబడి సాయం అందనుంది. ఎలాంటి కోతలు లేకుండా గడిచిన పంట కాలంలో లబ్ధిదారులుగా ఉన్న రైతులందరికీ ఈసారి కూడా రైతు భరోసా చెల్లించాలని సర్కార్ నిర్ణయించినట్లు తెలిపింది. ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శాటిలైట్ సర్వేతో లింకు పెట్టకుండానే రైతు భరోసా పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తుంది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగియగానే కొత్త రైతుల నమోదుకు అవకాశం కల్పించి ఆ వెంటనే రైతుకు నగదు బదిలీ చేసే అవకాశాలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 ఖరీఫ్ సీజన్లో 69,39,548 మంది రైతులకు ఎకరానికి 6,000 చొప్పున 8,744 కోట్లు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేశారు. మొత్తం 1,45,73,000 ఎకరాలకు రైతు భరోసా చెల్లించారు. కేవలం 9 రోజుల వ్యవధిలో సుమారు 9,000 కోట్లు రైతులకు పంపిణీ చేశారు. ఈ లెక్క ప్రకారమే యాసంగికి రైతు భరోసా చెల్లించనున్నారు. ఈ నెల 10వ తేదీనే భారతీయ రిజర్వ్ బ్యాంకు నుంచి 9,000 కోట్ల రుణం తీసుకుంది. ఈ మొత్తాన్ని రైతు భరోసాకే కేటాయించి పెట్టినట్లు సమాచారం. ఇక మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఈ నెల 16వ తేదీతో దాదాపుగా ముగిసిపోనుంది. ఇక ఆ వెంటనే ఎన్నికల కోడ్ ఎత్తేశాక రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల మిర్యాలగూడ బహిరంగ సభలో ఇదే విషయాన్ని ప్రకటించారు. వాస్తవానికి సంక్రాంతికే సర్కారు రైతు భరోసా చెల్లిస్తుందనే చర్చ జరిగింది. అయితే నిధుల సర్దుబాటు, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు. ఈ నెలలో 2వ పక్షంలో రైతు భరోసా చెల్లింపులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకోగా లాంఛనంగా ప్రకటించాల్సి ఉంది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లో ఇటీవల వెలుగులోకి వచ్చిన చలానాల కుంభకోణం నేపథ్యంలో దీనిపై ఉన్నత స్థాయి విచారణ కమిటీని నియమించిన ప్రభుత్వం లోతైన విచారణ చేపట్టింది. ధరణి, భూభారతి పోర్టల్లో చలానా అవకతవకలు జరిగినట్లు పోలీసులు గుర్తించి ఇప్పటికే సంబంధిత వ్యక్తులపై 37 కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న మీ సేవా ఆపరేటర్లపై వేటు వేయాలని సీసీఎల్ఏ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ల కార్యాలయాల్లో అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతుల్లో పనిచేస్తున్న 632 మంది మీ సేవా ఆపరేటర్లను తొలగించాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ డిఎస్ లోకేష్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 2 దశాబ్దాల క్రితం నియమించిన 302 మందితో పాటు 2 ఏళ్ల క్రితం నియమించిన మరో 330 మందితో కలిపి మొత్తం 632 మంది ఆపరేటర్లను విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి జూనియర్ సహాయకుల నియామకం జరిగినందున వీరి సేవలు ఉపసంహరించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తొలగించిన వారి స్థానంలో జూనియర్ సహాయకుల సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు.
తహసీల్దార్ల కార్యాలయాల్లో టైపిస్టులుగా కుల ధృవీకరణ పత్రాలు, ఇతర ధృవీకరణ పత్రాల నమోదు, జారీలో కాంట్రాక్ట్ ఉద్యోగులు కీలకంగా వ్యవహరించేవారు. దీర్ఘకాలం రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఆపరేటర్లను ఉన్నఫలంగా తొలగించడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ధరణి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆడిట్ లేకపోవడం వల్లే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని గుర్తించిన భూ పరిపాలన ప్రధాన కమిషనర్ డిఎస్ లోకేష్ కుమార్ జిల్లా స్థాయి ఆడిట్ బృందాలను ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 10 అంతస్తులు దాటిన భవనాలకు నిర్మాణ అనుమతులను ఇకపై హైదరాబాద్ మహానగర పాలక సంస్థ మంజూరు చేయనుంది. 3 కార్పొరేషన్ల పరిధిలో ఓపెన్ లేఅవుట్లు, గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్లకు అనుమతులు ఇచ్చే అధికారం కూడా హెచ్ఎండిఏకే పడింది. ఇక 10 అంతస్తుల వరకు భవనాలకు మాత్రమే కార్పొరేషన్లు నిర్మాణ అనుమతులు జారీ చేస్తాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీవో నెంబర్ 45ను జారీ చేసింది. ఈ అనుమతులు జారీ కోసం హెచ్ఎండిఏ ప్రణాళిక విభాగంలో మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధి మొత్తం 11 జిల్లాల పరిధిలో 10,472 చదరపు కిలోమీటర్ల మేర ఉండడం గమనార్హం. ప్రస్తుతం హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2030 ప్రకారం పట్టణ ప్రణాళికను అమలు చేస్తున్నారు. 3 కార్పొరేషన్ల పరిధిలో 10 అంతస్తులకు పైన భవన నిర్మాణ లేఅవుట్ అనుమతుల ద్వారా వచ్చే ఆదాయంలో సదరు కార్పొరేషన్కు హెచ్ఎండిఏకు వాటాలు ఉంటాయి. అనుమతుల కోసం ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న తరహాలో ఫీజులే మొత్తం 3 కార్పొరేషన్లకు వర్తిస్తాయి. ఇందుకు అనుగుణంగా లేఅవుట్లు 10 అంతస్తులు దాటిన భవన నిర్మాణ దరఖాస్తులు హెచ్ఎండిఏకు, 10 అంతస్తుల వరకు ఉన్న దరఖాస్తులు ఆయా కార్పొరేషన్లకు వెళ్లేలా బిల్డౌన్లో మార్పులు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటికే అందిన దరఖాస్తులను మాత్రం ఆయా కార్పొరేషన్లు శాఖలే పరిశీలించి అనుమతులు జారీ చేస్తాయి. దేశ రాజధానిలో నిన్న 3 ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. లోక్సభలో అనైతికంగా ప్రవర్తించిన కాంగ్రెస్ నాయకుడు, విపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాయడం ప్రధానమైనది. ఆయన ప్రవర్తనపై దర్యాప్తునకు పార్లమెంటరీ కమిటీని నియమించాలని, దేశాన్ని అస్థిరపరిచేందుకు ఆయన నిరంతరం చేస్తున్న యత్నాలపై విచారణ జరిపించాలని అందులో కోరారు. మరోవైపు రాహుల్పై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టాలని తొలుత భావించినప్పటికీ అలాంటి అవకాశం లేదని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇంకోవైపు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపాలా వద్దా అనే విషయాన్ని మార్చి 9న నిర్ణయిస్తామని అధికారికంగా వెల్లడించింది. ఇక రాహుల్ గాంధీపై నిషికాంత్ దూబే తీవ్ర ఆరోపణలు చేశారు. భారతదేశాన్ని అస్థిరపరిచే దోపిడీ ముఠాతో చేతులు కలిపారని, దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమ అధికారానికి నష్టం వాటిల్లజేసేలా చర్యలకు పాల్పడ్డారని తన లేఖలో పేర్కొన్నారు. ఇక సైనిక దళాల ప్రతిష్టను, ప్రధాని ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టుల గౌరవాన్ని దిగజార్చారని తెలిపారు. మాజీ సైనిక చీఫ్ నరవనే అపరిచిత పుస్తకంలోని వ్యాఖ్యలను ఉటంకించి ఆయనకు కూడా వివాదంలోకి లాగారని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలను కుప్పకూల్చే సోరోస్ ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్లతో ఆయన చేతులు కలిపారని విమర్శించారు. బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలిందనే దుష్ప్రచారం చేశారని తెలిపారు. రాహుల్ వివిధ దేశాల్లో తరచూ రహస్య పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి రాలేకపోవడంతో దేశంలో అంతర్యుద్ధాన్ని రెచ్చగొడుతున్నారని విమర్శించారు. లదాఖ్ సంక్షోభంపై ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవనే స్వీయ చరిత్ర 4 స్పోర్ట్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకంపై రేగిన రాజకీయ వివాదం ముదురుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ పుస్తకం ప్రచురణ అనుమతి ఇవ్వలేదు. అయినా గ్లోబల్ మార్కెట్లోకి అది రావడం, దాని ప్రతి లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి చేరడం, లదాఖ్లో భారత్ చైనా సైన్యాల ఘర్షణకు సంబంధించి జనరల్ నరవనే సదరు పుస్తకంలో పేర్కొన్న అంశాలను సభలో ప్రస్తావించడానికి ఆయన ఈ నెల 4న ప్రయత్నించడం తదితర పరిణామాల నేపథ్యంలో పుస్తకం లీకేజ్పై ఢిల్లీ పోలీసులు తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భారత త్రివిధ దళాల పోరాట పటిమను మరింత పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. సైన్యం, వాయుసేన, నౌకా దళాల కోసం దాదాపు 3.60 లక్షల కోట్ల విలువైన యుద్ధ విమానాలు, ఆయుధాలు, ఆయుధ వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు డిఫెన్స్ ఆక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఇందులో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కీలకమైంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో గురువారం సమావేశమైన డీఏసీ వాయుసేన కోసం 114 రఫేల్ మల్టీ రోల్ కంబాట్ యుద్ధ విమానాలు కొనుగోలుకు ఆమోదం తెలిపింది. ఇక వీటిని ఫ్రాన్స్ కు చెందిన డసో ఏవియేషన్ సంస్థ తయారు చేస్తుంది. ఈ విమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్, భారత ప్రభుత్వాలు ఒప్పందం చేసుకోనున్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ భారత పర్యటనకు రానున్న 4 రోజుల ముందు ఈ విమానాల కొనుగోలుకు ఆమోదం తెలపడం గమనార్హం. ఆయన ఈ నెల 17వ తేదీ నుంచి 19 వరకు భారత్లో పర్యటించనున్నారు.
భూమధ్య రేఖను ఆనుకొని ఆగ్నేయ బంగాళాఖాతం హిందూ మహాసముద్రంలో గురువారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఈ నెల 15వ తేదీన అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత అల్పపీడనం వాయువ్యంగా పయనించి శ్రీలంక, తమిళనాడు వైపు రానుందని ఇస్రో వాతావరణ నిపుణుడు తెలిపారు. ఇక నిన్న కోస్తా రాయలసీమల్లో పొగమంచు కురిసింది. ఉత్తరాది గాలులతో రాత్రి చలి తీవ్రత పెరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురంలో 6.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ సత్తా చాటుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్లో 93 పరుగుల తేడాతో ఇండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్ల ధాటికి ప్రత్యర్థి బ్యాటర్లు నిలవలేకపోయారు.